ఇక హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మణికొండ పంచవటి కాలనీలో ఫైరింగ్ జరిగింది. ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లో కాల్పులు జరిపాడు. తన స్థలాన్ని ఖాళీ చేయాలని బాధితులను బెదిరించిన ప్రభాకర్ తన గన్తో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. బాధితులను స్థలంలో నుండి బయటికి గెంటేసి గేటుకు తాళాలు వేశాడు. ఇక ప్రభాకర్ అంచల్ దాంతో బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. రైట్ దిశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, మణికొండ పంచవటి కాలనీలో ఫైరింగ్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి భాస్కర్? తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది లీగల్ ఇల్లీగల్ వెపన్స్ అనేటువంటి పక్కన పెడితే పోలీసుల నుంచి మొదలుకుంటే రాజకీయ నాయకుల వరకు, చివరకు సైన్స్ నాయకుల నుంచి మొదలుకుంటే బైక్ అఫెండర్స్ వరకు ఆ వెపన్స్ ని వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తాజాగా మణికొండ పంచవటి కాలనీలో జరిగినటువంటి కాల్పుల కలకలం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తా ఉంది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదంలో గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ సంబంధించినటువంటి వెపన్ గా చెప్తా ఉన్నారు. మణికొండ పంచవటి కాలనీలో తన స్థలాన్ని ఖాళీ చేయించాలని బాధితులను బెదిరిస్తున్నటువంటి సందర్భంలో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ ఆయన తన వెపన్తో గాల్లో కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి వారిని బయటకు పంపించి తన తాళాలు ఆ ఫ్లాట్ కు వేయించి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయాడు. ఆ సందర్భంలో గాల్లో కాల్పులు జరిగినటువంటి సందర్భంలో వెపన్ లో గాలి కాల్పులు జరిగిన సందర్భంలో కింద పడేటువంటి షెల్స్ ఏవైతే ఉంటాయో ఆ షెల్స్ ను కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. గాల్లోకి కాల్పులు జరపగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పారిపోయారు. దాంతో లాక్స్ వేసుకొని అక్కడ సెక్యూరిటీ నియమించి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. గన్తో కాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిగినటువంటి ప్రభాకర్ పైన ప్రస్తుతానికి బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. కానీ రాయదుర్గం పోలీసులు గత 2 రోజులుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంత రాజకీయ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గన్ కల్చర్ అనేటువంటిది బయటకు వస్తే ఎక్కడ ఇబ్బంది జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. కానీ బాధితులు మాత్రం మీడియాకు చెప్పడం జరిగింది. కొంతమంది మీడియా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారిక మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకొని పైరవీల కోసం అక్కడికి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏది ఏమైనా హైదరాబాద్ లో రోజు రోజుకు, తెలంగాణలో సైతం రోజు రోజుకు గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బైక్ దొంగతనాల నుంచి మొదలుకుంటే, చైన్ స్నాచర్ నుంచి మొదలుకుంటే పోలీసుల వరకు గాల్లో కాల్పులు చేస్తున్నారు. ఇక పోలీసులే కాల్పులు చేస్తే మావాల్సి ఏముందనేటువంటి ఆ సాంప్రదాయం అలవాటు అయిందో ఏమో కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మాజీ మంత్రుల సోదరులే నేరుగా గాల్లో కాల్పులు చేస్తూ హైదరాబాద్ లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో ఆ శాఖకు మంత్రులు లేకపోవడం, ముఖ్యమంత్రి దగ్గరే ఆ శాఖ ఉండటంతో సరైనటువంటి గైడ్ లైన్స్ లేకపోవడం, ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నా పట్టించుకోకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే భయం గుప్పెట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఎక్కడికక్కడ వెపన్స్ చూపించి వాళ్ళ ప్లాట్లు ఖాళీ చేయించే పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ బీహార్ ను తలదన్నేలా తెలంగాణ తయారవుతుందని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ పెద్ద అద్దం పట్టే విధంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆ శాఖకు మంత్రులు లేకపోవడం, దాంట్లో ఎప్పటికప్పుడు సూపర్వైజర్ జరగకపోవడం, కింది స్థాయి ఉద్యోగస్తుల్లో ఎక్కువగా లంచగొండితనం ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉండటం, తద్వారా తమకేమవుతుందనేటువంటి ఇష్యూతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కావాలని ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా రాష్ట్రంలో 3 రౌండ్ల కాల్పులు పంచవటి కాలనీలో గాల్లో కాల్పులు జరిపే ఇంత పెద్ద వార్త వచ్చినా కూడా దాన్ని ఆపడానికి కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడేటువంటి ప్రభుత్వాలు ఆ ప్రజలను కాపాడేటువంటి వ్యవస్థను కొనసాగించాలి. కానీ ఇంత జరుగుతుంటే కూడా సూపర్వైజర్ లేకపోవడం, అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం, పోలీసుల వ్యవహార శైలిలో ఇట్లాంటి మార్పులు రావడం, ఇంత గాల్లో కాల్పు జరుపుతున్న సందర్భంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నా కూడా
ఇంతవరకు ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి ఇష్యూలు బయటకు రాకపోవడంతో కొంత అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు కాబట్టి, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తులు కాబట్టి, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళ హోదా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, ఇక్కడ కూడా కొన్ని పరిచయాలు, పాత మిత్రులు ఈ ప్రభుత్వంలో కూడా ఉండటంతోనే ఈ కేసు బయటకు రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం ఉంది. ఏది ఏదైనా ఇది ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి వ్యవస్థలు సరైనటువంటి పద్ధతి కాదు. తెలంగాణ గత 10 ఏళ్లలో ఎప్పుడు లేనట్టుగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కట్టడి చేయకపోతే రాబోయే రోజులలో మరో బీహార్ను తలదన్నే రాష్ట్రమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి రాయదుర్గం పోలీసుల దగ్గర తమకు సమాచారం లేదంటారు. కానీ బాధితులు మాత్రం మీడియాను ఆశ్రయించారు. దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేస్తే అసలు ఏం జరిగింది అనేటువంటిది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.